నటరత్నాలు సినిమాలు వేసినారు బ్రో. మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? ఇంత పాజిటివ్ టాక్ వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో అదేవిధంగా సినిమా డైరెక్టర్ నర్రా శివనాగ్ గారు నాకు ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని పరంగా నేను ఇలా చిన్న క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సత్యం సినిమా కావచ్చు, ధన 51 సినిమా డైరెక్టరు ఎవరైతే ఉన్నారో మన సూర్యకిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర లేరు. నిజంగా ఆయనతోటి నేను ఇక్కడ ఆయన చేసినటువంటి సినిమాలు కూడా నేను చేయడం జరిగింది. మొట్టమొదట ఆయన శిష్యుడు కూడా మన దగ్గర ఉన్నాడు. సూర్యకిరణ్ గారు ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆయన శిష్యుడు కూడా ప్రజెంట్ మన దగ్గర ఉన్నాడు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన కేఎస్ రవికుమార్ గారు ఏదైతే డైరెక్టర్, ఆయన పోతే మన అర్చన గారు, బిగ్ బాస్ కంటెంట్ మన ఇనే సుల్తానా, వీళ్ళు చేసినటువంటి మన జబర్దస్త్ మహేష్ కావచ్చు, వీళ్ళు చేసినటువంటి మూవీలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా నేను చాలా ఆనందంగా నేను వ్యక్తపరుస్తున్నా. నిజంగా చాలా బాగుంది. మన సూర్యకిరణ్ గారు అయితే ఉన్నంతసేపు అయితే నిజంగా థియేటర్లో చాలా నవ్వుకున్నాము. నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా వచ్చి నిజంగా చూడవచ్చు. సినిమా చాలా బాగుంది. నిజంగా అందరు కూడా వచ్చి సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.